వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. పాకిస్తాన్లో అటు ఇరాన్ యుఎస్ మధ్య చర్చలు విఫలమైన తర్వాత మళ్ళీ పాత పరిస్థితే పునరావృతం కాబోతుందా అన్న చర్చ బలంగా సాగుతోంది. లేటెస్ట్గా హర్మూజ్ జలసంధికి సంబంధించి అటు అమెరికా చేసిన ప్రకటన, అలాగే అటు కాల్పుల వివరణకు సంబంధించి తీసుకుంటున్న 2 వారాల విరామం మరికొద్ది రోజుల్లోనే ముగియబోతున్న నేపథ్యంలో మళ్ళీ యుద్ధం తప్పదా, మరో 2 రోజుల్లో తిరిగి ఇరాన్ యుఎస్ చర్చలు జరుపుతాయన్న ఒక చర్చ జరుగుతోంది. ఆ చర్చలో వాస్తవం ఎంత, నిజంగా మళ్ళీ చర్చలు జరిగే వాతావరణం ఉందా, లేదంటే పరిస్థితి ఇంకా చేయి దాటిపోయినట్టయినా, ఒకవేళ అదే జరిగితే భారత్పై ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ప్రధానంగా హర్మూజ్ జలసంధి దగ్గర అడ్డుకట్ట పడితే ఆటోమేటిక్గా పెట్రోలియం ఉత్పత్తుల భారం భారత్పై కూడా పడబోతుందా? దేశంలో కూడా పెట్రోలియం ఉత్పత్తులు ధరలు పెరగబోతున్నాయా? వాట్ నెక్స్ట్? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడబోతున్నాం. తాజా పరిణామాల నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ పులిపాక్ గారు. సంజయ్ పులిపాక్ గారు నమస్తే సార్. సంజయ్ పులిపాక్ గారు, మనం చూస్తున్నాం పాకిస్తాన్లో కొంత చర్చలు ఏమైనా సఫలీకృతం అవుతాయేమో, కొంత వాతావరణం క్రియేట్ అవుతుంది, కొంతైనా తగ్గుతారు అని అనుకున్నాం. బట్ కొంత తీవ్రత ఎక్కువైందని అనిపిస్తోంది. ఏం జరగబోతోంది? హర్మూజ్ జలసంధికి సంబంధించి నిన్న రాత్రి 7:30 గంటల నుంచి అమెరికా దిగ్బంధనం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ముందుగా థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. మనం చూసాం కాల్పులు విరమణ అయినప్పటి నుంచి 2 దేశాలు ఎలా రెస్పాండ్ అవుతాయి, కాల్పులు పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి కదా, దాని నుంచి వీళ్ళిద్దరూ ఎలా రెస్పాండ్ అవుతారని చాలా మంది ఆసక్తిగా వెయిట్ చేస్తుంటే ఈ 2 దేశాలు పావులు కదపటం మొదలెట్టాయండి. మొట్టమొదటిగా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, ఫస్ట్ ఆయన రెస్పాన్స్ ఏమొచ్చిందంటే, పీస్ టాక్స్ ఫెయిల్ అయినా సక్సీడ్ అయినా మనకేం ఇబ్బంది లేదు, మనం గెలిచేసామన్నారు. కానీ అన్న కొన్ని గంటలకే ఆయన మళ్ళీ హర్మూజ్ జలసంధిని బ్లాకేట్ చేస్తున్నట్టు, నియంత్రణ చేయబోతున్నాం అన్నట్టు ప్రకటన జరిగిందండి. నిన్న రాత్రి నుంచి కనుక చూసినట్టయితే అమెరికన్ వార్షిప్స్ 16, 18 దాదాపు హర్మూజ్ జలసంధి దగ్గర బ్లాకేట్ చేయడానికి రెడీగా ఉన్నాయండి. ఏం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ అంటే, ఇన్నాళ్ళు ఇరాన్ దగ్గర పర్మిషన్ తీసుకుని చాలా షిప్స్ వెళ్ళటం జరిగింది, ఇరాన్ కి డబ్బులు ఇచ్చి కొంతమంది షిప్స్ తీసుకెళ్లటం జరుగుతోంది. అలానే ఇరాన్ నుంచి, ఇరాన్ పోర్ట్స్ నుంచి ఏవైతే ఆయిల్ ట్యాంకర్స్ అవి వెళ్తున్నాయో అవి కూడా మేము చూసి చూడనట్టు వదిలేసాం. ఎందుకంటే ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది ఎనర్జీ లేకపోవటం వల్ల అని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదించడం జరిగిందండి. తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు అలాంటి పాలసీ మేము ఫాలో కాం, ఇరాన్ పోర్ట్స్ నుంచి ఏ షిప్ వచ్చినా ఆ షిప్స్ ని మేము ఆపటం జరుగుతుంది అని క్లియర్ గా చెప్పారండి. ఫస్ట్ ఆయన బ్లాకేట్ చేస్తున్నాము హర్మూజ్ జలసంధిని అంటే మొత్తం అనుకున్నారు, కానీ తర్వాత యుఎస్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇరాన్ పోర్ట్స్ నుంచి ఏవైతే షిప్స్ స్టార్ట్ అవుతాయో ఆ షిప్స్ అన్ని కూడా మేము ఆపటం జరుగుతుంది అని చెప్పారండి. దానికి ఇరాన్ వాళ్ళు ప్రతిస్పందిస్తూ, ప్రాంతంలో ఉన్నటువంటి పోర్ట్స్ అన్ని కూడా మేము టార్గెట్ చేయాల్సి వస్తుంది మీరు ఇటువంటి పాలసీ కంటిన్యూ చేస్తే అని చెప్పడం జరిగిందండి. కానీ ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, చైనా తన షిప్స్ ని పెద్ద ఎత్తున ఇరాన్ నుంచి ఆయిల్ తెచ్చుకుంటోంది చాలా కాలంగా. యుద్ధం మధ్యలో కూడా కొన్ని షిప్స్ చైనాకి వెళ్ళటం జరిగింది. చైనా ఏం వాదిస్తోందంటే, ఇప్పుడు మేము ఇరాన్ ఒక వాణిజ్య ఒప్పందం చేసుకున్నాము, ఎకనామిక్ అగ్రిమెంట్ చేసుకున్నాము, దానికి అనుగుణంగా మేము ఇరాన్ కి ప్రామిస్ చేసాము మేము ఆయిల్ కొంటామని. కానీ మీరు ఈ రోజు బ్లాకేట్ చేస్తే అది మా బైలాటరల్ రిలేషన్స్, మా 2 దేశాల మధ్య సంబంధాల మీద మీరు అన్నెసెసరీగా నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని వాదించడం జరుగుతుందండి. సో చైనా కూడా పెద్ద ఎత్తున క్రిటిసిజం చేస్తుంది. చూడాలి ఎన్నాళ్ళు బ్లాకేట్ జరుగుతుంది, ఇది ఎలా చేస్తారు అన్నది. ఇంకోటి ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్లాకేడ్ అండి. లెట్ us assume ఒక షిప్ వచ్చింది అనుకోండి ఇరాన్ పోర్ట్స్ నుంచి ఆయిల్ తీసుకుని, అమెరికన్ వార్ షిప్స్ మీరు ఆ షిప్ రాపండి అని ఒక వార్నింగ్ మెసేజ్ ఇస్తారు. వార్నింగ్ మెసేజ్ విని షిప్ వెనక్కి వెళ్తే ఫైన్, వార్నింగ్ మెసేజ్ వినకుండా అలానే ముందుకు వెళ్తుంటే ఏం చేయాలి? అంత పెద్ద షిప్ ని అమెరికన్స్ ఫెయిల్ చేస్తారా? ఇలాంటి ప్రాక్టికల్స్ ఉన్నాయండి. కానీ అమెరికన్ మిలిటరీ ఆఫీసర్స్ చెప్పేది ఏంటంటే, మేము మెరీన్ కమాండోస్ ని ఆ ప్రాంతంలో ఉంచాం, మా షిప్స్ మీద ఉన్నాయి, ఒకవేళ ఒక కమర్షియల్ షిప్ కనుక మేము ఇచ్చిన వార్నింగ్ వినకపోతే మేము వెళ్ళి ఆ షిప్ మీద మా కమాండోస్ ని దింపి ఆ షిప్ ని కంట్రోల్ చేసుకుంటాం, మేము కంట్రోల్ మా ఆధ్వర్యంలోకి తీసుకోవడం జరుగుతుందండి.
దానిలో ఇంకో ప్రాక్టికల్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ప్రతి మిలిటరీ కమాండోస్ తో వెళ్లే టీమ్ తో పాటు ఒక కెప్టెన్ ఆ షిప్ నడపటానికి వేరే వాళ్ళు కూడా ఉండాలి. ఎందుకంటే ఎవరైతే ఆ షిప్ నడుపుకుంటూ వచ్చారో హర్ముజ్ జలసంధి దాకా వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు మళ్ళీ అమెరికన్స్ ఆ షిప్ ను కూడా నడపగలిగి ఉండాలి. సో కమాండోస్ తో పాటు షిప్ నడిగే సివిలియన్ షిప్ ని నడిపేటువంటి స్టాఫ్ ను కూడా వాళ్ళు తీసుకెళ్లాలి. సో ఇలాంటి చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. కానీ పెద్ద ఎత్తున మేము బ్లాకేట్ చేస్తామని అమెరికన్స్ చెప్తున్నారు. ఒకవేళ ఏదన్నా షిప్ ధైర్యం చేసి అమెరికన్స్ మాట వినకపోతే లేదా వస్తున్న మెరైన్ కమాండోస్ ని దిగనివ్వకపోతే అప్పుడు అమెరికన్స్ కాల్పులు జరుపుతారా? ఓకే, అప్పుడు జరిపితే కనుక మళ్ళీ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందండి. సార్ అంటే ఒకవేళ ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఏం జరగచ్చు? అదే అండి, ఇప్పుడు కనుక వాళ్ళు కాల్పులు జరిపితే కనుక వినవకపోతే అప్పుడు ఇరాన్ ప్రతిస్పందించాలి. ఇరాన్ ప్రతిస్పందించి చుట్టుపక్కల పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ చూసాం మనం గత జరిగిన యుద్ధంలో. ఇరాన్ చాలా అవలీలగా చాలా తేలిగ్గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోర్ట్స్ ని టార్గెట్ చేయడం జరిగింది. ఇరాన్ కూడా హెచ్చరించింది కదా సార్, గల్ఫ్ దేశాల్లో మిగతా పోర్ట్ల సంగతి తేల్చేస్తామని ఒకవేళ ట్రంప్ వెనక్కి తగ్గకపోతే. సో అలాంటి చెప్పిన స్టేట్మెంట్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోర్ట్స్ ని కనుక వాళ్ళు టార్గెట్ చేయటం మొదలెడితే మళ్ళీ పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఈసారి ఈ కొద్ది రోజుల విరామం ఏదైతే వచ్చిందో ఈ విరామం వల్ల అమెరికన్స్ ఆల్రెడీ చెప్పారు మేమంతా స్టాక్ చేసి పెట్టుకున్నాము, కొత్త ఆయుధాలు అవన్నీ కూడా ప్రాంతంలోకి తేవటం జరిగింది. అంతేకాదు మా దగ్గర ఉన్న మిజైల్స్ క్షిపణులు ఏవైతే మీరు అయిపోతున్నాయి అనుకుంటున్నారో అవి కూడా మేము స్టాక్ చేసుకోవడం జరిగింది అని చెప్పారండి. ఒకవేళ అది జరిగితే చూడాల్సిన అంశం అప్పుడు చైనా ఎలా ప్రవర్తిస్తుంది. ఒకవేళ చైనీస్ షిప్ అమెరికన్ చెప్తున్న వార్ షిప్స్ ఇస్తున్న వార్నింగ్ వినకుండా వస్తే అమెరికన్స్ దాన్ని టేక్ ఓవర్ చేసినా దాన్ని కాల్చినా చైనా రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అప్పుడు ఇరాన్ రెస్పాన్సే కాదు కదా, చైనా రెస్పాన్స్ కూడా వస్తుంది. సో చాలా చూస్తే ఇది చాలా కాంప్లికేటెడ్ అవుతుంది సిచ్యువేషన్. అందుకే ఎట్లాగో అట్లా దీన్ని అడ్రస్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అంటే సంజయ్ పుల్లపాక్ గారు, సిచ్యువేషన్ అనేది కాంప్లికేట్ అవుతోంది మీ అంచనా, కానీ వాతావరణం చూస్తున్నప్పుడు అది కనిపిస్తోంది. అలాగే ఈ కాల్పుల విరమణ సీజ్ ఫైర్కి సంబంధించిన గడువు ఈ 2 వారాల గడువు ఈ వారంతో ముగియబోతోంది. ఈ పాకిస్తాన్లో చర్చలు విఫలమైన తర్వాత మళ్ళీ మరో 2-3 రోజుల్లో మళ్ళీ చర్చలకు ఇరాన్ అలాగే అమెరికా ఆలోచన చేస్తున్నాయంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ మళ్ళీ కూర్చునే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే ఏమవుతుంది? అవునండి, చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒక పక్కనేమో ఈ హర్ముజ్ జలసంధి చుట్టూ ఇంత మిలిటరీ సిచ్యువేషన్ డెవలప్ అవుతోంది. దీన్ని ఎలాగో అలా తగ్గించాలి, ఉష్ణోగ్రత తగ్గించాలి, వేడి తగ్గించాలి ఈ సిచ్యువేషన్ అని చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో వీలైతే ఈ థర్స్డేనే వచ్చే కొద్ది రోజుల్లోనే అంటే ఎల్లుండికి ఏమన్నా మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టాలా అనే దాని మీద చర్చలు నడుస్తున్నాయి. ఈసారి మీటింగ్ పాకిస్తాన్ లోనే ఉంటుందా లేదా జెనీవాలో ఉంటుందా చాలా మంది అడుగుతున్నారండి, ఎక్కడ చేస్తారు ఈసారి అని. అదొక ప్రశ్న ఉంది. కాకపోతే అంతేకాదు ఇప్పుడు వేరే దేశాలు కూడా ఇప్పుడు మొన్న చూసినట్టయితే మనం నిన్న మొన్న రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కి ఫోన్ చేసి వీలైతే నేను మధ్యవర్తిత్వం వహించడానికి సంసిద్ధంగా ఉంది రష్యా అని చెప్పడం జరిగిందండి. కాకపోతే రష్యా మధ్యవర్తిత్వం అమెరికన్స్ ఒప్పుకోకపోవచ్చు. బట్ బ్రాడ్ గా ఏంటంటే ఒక పక్కన చైనా ఇంకో పక్కన రష్యా కొద్దిగా డిప్లొమాటిక్ గా ప్రోయాక్టివ్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈసారి చర్చలు జెనీవాలో కూడా జరగచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే రెండు పార్టీస్ కి అటు ఇరాన్ కి ఇటు అమెరికాకి జెనీవాలో ఇంతకు ముందు కూడా చర్చలు జరపడం జరిగింది. వాళ్ళకి ఆ ప్రాంతంలో రెండు వైపులా రెండు పార్టీలకి జెనీవా అంటే నమ్మకం ఉంది సెక్యూరిటీ విషయంలో వాటిల్లో. సో కాబట్టి ఈసారి జెనీవాలో జరుగుతుందా అని చర్చలు జరుగుతున్నాయండి. మరొకటి ఛాలెంజ్ ఏంటంటే రీజనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సౌదీ అరేబియా వీళ్ళంతా కూడా గట్టిగా అమెరికాకి చెప్తున్నారట మీరు చేస్తున్న బ్లాకేడ్ తొందరగా తీయటం మంచిది. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ పేల్చిన మిజైల్స్ ఏమన్నా పెద్ద ఎత్తున మన పోర్ట్స్ మీద రిఫైనరీస్ మీద పడితే తేరుకోవటానికి టైం పడుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందులకు గురవుతుందని కూడా చెప్తున్నారటండి. సో దాన్ని బట్టి తొందరలోనే చర్చలు జరిగితే బాగుంటుందని ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లాకేడ్ కనుక ఇట్లా సాగితే ఎలా
మన షిప్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా మనం అవును తెచ్చుకోవాలి. సార్, నెక్స్ట్ రౌండ్లో అదే మాట్లాడబోతున్నాం. అంటే అమెరికాపై గల్ఫ్ దేశాల ఒత్తిడి అయితే ఉందా సార్, బలంగా ఉందా? అవును, చాలా బలంగా ఉందిటండి. ఉదాహరణకి చాలా ప్రఖ్యాత న్యూస్ పేపర్స్, న్యూస్ ప్లాట్ఫామ్స్, వెస్టర్న్ న్యూస్ ప్లాట్ఫామ్ అవన్నీ ఏం చెప్తున్నాయంటే, ముఖ్యంగా సౌదీ అరేబియా చాలా గట్టిగా అడుగుతోంది అమెరికాని, మీరు ఈ యుద్ధం తగ్గించాలి, లేదా ఈ బ్లాకేడ్ ఎలాగోలా తీయాలి, లేదా చర్చలకు కూర్చుందాం ఇంకో రౌండ్ అని. ఒకటి, వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే, సౌదీ అరేబియా వాళ్ళది ఇంట్రెస్ట్ ఏంటంటే, ఒకవేళ పొరపాటున మిజైల్స్ అవి వచ్చి కనుక మన మీద పడితే, లేదా మన షిప్స్ కానీ, లేదా మన ముఖ్యంగా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పడితే అది తేరుకోవడానికి టైం పడుతుందండి. ఇంకోటి ఏం చేశారంటే సౌదీ అరేబియా వాళ్ళు, ఈ ఆయిల్ పైప్ లైన్ ఏదైతే ఉందో, ఈస్ట్ టు వెస్ట్ ఆయిల్ పైప్ లైన్ అని ఉందంటే, సౌదీ అరేబియా డెజర్ట్ మధ్యలోంచి వెళ్తుంది అది. ఇప్పుడు ఈ పర్షియన్ గల్ఫ్ లోంచి వెళ్ళలేని ఆయిల్ ని ఆ పైప్ లైన్ ద్వారా పంపించి రెడ్ సీలో యాన్బూ పోర్ట్ అని ఉందండి, అక్కడికి పంపిస్తున్నారండి. దాన్ని కొద్దిగా ఇంప్రూవ్ కూడా చేశారని వార్తలు వచ్చాయి. సో పెద్ద ఎత్తున ఈ షిప్స్ ద్వారా అక్కడికి పంపించి అక్కడి నుంచి ఆయిల్ ప్రపంచానికి సప్లై చేయాలని వీళ్ళు ఆలోచించడం జరుగుతుందండి. కాకపోతే రెడ్ సీ నుంచి వెళ్ళాలి అంటే యెమెన్ లో హౌతీ రిబెల్స్ ఉన్నారు కదండి, హౌతీ రిబెల్స్ ని దాటాలి. ఇప్పటి వరకు హౌతీ రిబెల్స్ అయితే నిజంగా చూస్తే రెడ్ సీ, బాబెలే మండబ్ అంటారు కదా, స్ట్రైట్స్ ఆఫ్ హర్ముజ్ లాంటి జలసంధి, దిజ్బోతి, అటు యెమెన్, ఇటు దిజ్బోతి, ఎరిట్రియా ఇవి ఉంటాయండి. ఇక్కడ కనుక హౌతీ రిబెల్స్ మళ్ళీ దాడులు చేస్తే, ఈ షిప్పింగ్ లైన్ కూడా ఆపితే ప్రపంచ ఎకానమీకి ఇంకా మంచిది కాదు అని భయం ఉంది. అదే చెప్తున్నట్టు సౌదీ వాళ్ళు అమెరికన్స్ కి, ఇది బాబెలే మందబ్ ఆపితే రెడ్ సీకి, అరేబియన్ సీకి ఉన్నటువంటి వారధి ఏదైతే ఉందో జలసంధి, అది కనుక ఆపితే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు హౌతీస్ అటువంటి చర్యలు తీసుకోలేదు. మనం కనుక బ్లాకేడ్ చేస్తే హర్ముజ్ జలసంధిని, వాళ్ళు ఇక్కడ వచ్చి బాబెలే మందబ్ దగ్గర వాళ్ళు బ్లాకేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం ఆల్టర్నేటివ్ పైప్ లైన్ వేసింది కూడా వృధా అవుతుంది. సో కాబట్టి ఏదో విధంగా దీన్ని తేల్చుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అవునండి. అంటే ఇక్కడ సంజయ్ గారు, ఇంకో కీలకమైన అంశం, యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్ ముడి చమురు ధర $70 దగ్గర ఉంది. మధ్యలో కొంత యుద్ధం ముదిరింది అన్నప్పుడు ఒక $115 వచ్చింది. బట్ వేరే పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ యుఎస్ఏ చర్చలు జరుగుతున్నాయన్నప్పుడు దాదాపు ఒక $100 దరిదాపుల్లో అటు ఇటు కొంత కదలాడిన వాతావరణం కనిపించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా నిన్న అమెరికా తీసుకున్న నిర్ణయంతో బ్యారెల్ ముడి చమురు ధరలు $140 నుంచి $150 చేరొచ్చని అంటున్నారు. అది వాస్తవమేనా? ఛాన్స్ ఉందా? అంత ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా అండి. ఎందుకంటే మనం యుద్ధం స్టార్ట్ అయినప్పుడు 110, 115 వెళ్తుంది అన్నారు కదా, ఆల్రెడీ 110 టచ్ అయింది ఒకసారి. అప్పుడు ఎందుకు అయింది అంటే, మిగతా దేశాలు ఎవరైతే ఈ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మీద ఆధారపడ్డారో, పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ మీద ఆధారపడ్డారు, వాళ్ళు డైవర్సిఫై చేసుకోవడానికి టైం పడుతుంది కదా. తర్వాత షిప్పింగ్ ట్యాంకర్స్ అవి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే అమెరికన్స్ ప్రెసిడెంట్ కూడా అంటున్నాడు, పర్షియన్ గల్ఫ్ ఆయిల్ వస్తుందో లేదో తెలియదు కానీ మా దగ్గరికి రండి, మీ పెద్ద పెద్ద బ్యూటిఫుల్ ట్యాంకర్స్ వేసుకుని మా దగ్గరికి వస్తే మేము ఇస్తాం మీకు ఆయిల్, మా దగ్గర చాలా ఆయిల్ ఉందని చెప్తున్నారు. ఒక క్రిటిసిజం ఏమొస్తుందంటే, మీరు బ్లాకేడ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే మీ దగ్గర ఆయిల్ ని మీరు తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నారు అమెరికావి, సో అవి ధర పెంచి ప్రపంచానికి అమ్మాలనుకుంటున్నారని క్రిటిసిజం వస్తుందండి. అది క్రిటిసిజం పక్కన పెట్టినా, ఇప్పుడు భారత్ ఉందనుకోండి, భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు చేస్తోంది. లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ కూడా సైన్ చేసే ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు వేరే దేశాలు, ఆఫ్రికా దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. బ్రెజిల్ తో చర్చలు జరుపుతున్నాం, ఆస్ట్రేలియాతో చర్చలు జరుగుతున్నాయి. సో కాబట్టి చాలా దేశాల నుంచి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి మనమే కాదండి, మిగతా వాళ్ళు కూడా చేసుకుంటారు. కాకపోతే చిన్న దేశాలు కొద్దిగా చాలా కష్టపడతాయి. నా ఉద్దేశంలో మరి $150-200 అని చెప్తున్నారు బ్యారెల్. అంత వెళ్ళకపోవచ్చేమో అని అనుకుంటున్నా అండి. చూద్దాం. మరీ యుద్ధం అసలు పూర్తి ప్రాంతాన్ని ముంచేస్తే కనుక అప్పుడు వెళ్తుందండి ఖచ్చితంగా. కానీ ఇప్పటికైతే అట్లాంటి సూచనలు కనబడట్లేదు. అంటే ఇక్కడ సంజయ్ గారు, హార్మూజ్ జలసంధి దగ్గర ఏర్పడిన ప్రతిష్టంభన ఒకవైపు, రెండవది అంతర్జాతీయంగా ఈ ముడి చమురు ధరలు పెరుగుతున్న పరిస్థితి రెండో వైపు, మూడోది ఒకవేళ ఇక్కడ పరిస్థితి ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో రష్యా నుంచో, వెనిజులా నుంచో, వేరే దేశాల నుంచి తెచ్చినా కొంత అధిక రేటు చెల్లించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో అన్నది కొందరు వేస్తున్న అంచనా. ఈ మూడింటి నేపథ్యంలో
భారతదేశంలో కూడా పెట్రోలియం ఉత్పత్తులు పెరగబోతున్నాయి యుద్ధం ఎఫెక్ట్ నేపథ్యంలో. ఒకవేళ రాబోతున్న చర్చలు ఫెయిల్ అయితే మనకు కూడా పెట్రోల్ వాత తప్పదా? గ్యాస్ ఉత్పత్తి కష్టమవుతుందా? ఒకటి పెట్రోల్ విషయంలో అయితే నాకు అంత భయం లేదండి, ఎందుకంటే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఈ పాటికి చేసేసాం మనం. ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం పర్షియన్ గల్ఫ్ నుంచి తెచ్చుకుంటే, హర్ముజ్ జలసంధి ద్వారా తెచ్చుకుంటే 3 రోజుల్లో షిప్ వస్తుందండి. ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచి కనుక తెచ్చుకుంటే కొద్దిగా టైం పడుతుంది. కాకపోతే యుద్ధం స్టార్ట్ అయి 40 రోజుల పైన అయిపోయింది కాబట్టి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. తర్వాత ఈ ఎల్ఎన్జి విషయం కూడా, ఇంతకు ముందు మనం 40% మన ఎల్ఎన్జి కటార్ నుంచి వచ్చేది. ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. రష్యా కూడా మనకి ఆఫర్ చేస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టు ఆస్ట్రేలియా ఇలాంటివి కూడా ఉన్నాయి, అమెరికన్స్ కూడా ఉన్నారు. షిప్ రావడానికి టైం పడుతుంది, కానీ 40 రోజులు యుద్ధం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. కాకపోతే మనవి కొన్ని షిప్స్ ఇంకా గల్ఫ్ లో ఉన్నాయండి, కంటైనర్ షిప్స్. అవి కూడా ఎలాగోలా బయటకు తెచ్చుకుంటే మిగతా ప్రాంతాలకు పంపించి తెప్పించుకునే అవకాశం ఉంటుంది. నా ఉద్దేశంలో మరీ ప్రాంతం అంతా అంటే విపరీతంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖటారు, కువైట్ ఇవన్నీ కూడా యుద్ధానికి దిగితే అటు నుంచి ఇటు తర్వాత చైనీస్ కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా కాకపోయినా ప్రత్యక్షంగా ఇరాన్ కి సపోర్ట్ చేస్తే అటువంటి తరుణంలో ఏమన్నా కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చేమో, కానీ లేకపోతే నా ఉద్దేశంలో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ మన వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది అంత భయపడాల్సిన అవసరం లేదండి. కానీ ఎక్కువగా జనాల్లో ఒక రకమైన భయం, ఆందోళన మొదలయ్యాయి. ఎందుకంటే ఇక్కడ హర్ముజ్ జలసంధి దగ్గర కొంత పరిస్థితి క్లిష్టంగా మారుతున్న నేపథ్యం. ఒకవేళ వేరే దేశాలకు కొనవాల్సి వస్తే ఖచ్చితంగా కొంత ఎక్కువ రేటు చెల్లించాల్సి వచ్చే పరిస్థితి ఉందేమో. మనకు కూడా ఖచ్చితంగా ఈ పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆగింది. ఈ చర్చ ఎక్కువగా పబ్లిక్లో జరుగుతుంది. అవును, అంటే చూసినట్టయితే అండి, మన ప్రభుత్వం ఆల్రెడీ ఎక్సైజ్ డ్యూటీ బాగా తగ్గించేసింది కదా. మిగతా దేశాలు తీసుకుంటే మిగతా దేశాల్లో చాలా ఖరీదైపోయింది పెట్రోల్ మిగతావి. మన దేశంలో కూడా కొద్దిగా అయింది, కానీ మరీ మిగతా దేశాలంతా కాలేదు. ఎందుకంటే మనం ఎక్సైజ్ డ్యూటీ అవి తగ్గించడం జరిగిందండి. తర్వాత ఇన్నాళ్ళు మన ఫ్యూయల్ ఏదైతే ఉందో అది మార్కెట్ రేట్స్ ప్రకారమే భారత్ లో అమ్మాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందుకని మార్కెట్ రేట్స్ తేడా రాకుండా ఎక్సైజ్ డ్యూటీలు అవి తగ్గించడం జరిగిందండి. ఒకవేళ నిజంగా మరీ భారం అయిపోతే కనుక భారత్ ప్రభుత్వం ఇంతకు ముందులాగా కంట్రోల్డ్ రేట్స్ లో అమ్ముకోవచ్చండి. అంటే ఫైనలీ పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీస్ ఏవైతే భారత్ లోకి ఆయిల్ తెస్తున్నాయో కొన్నే ఉన్నాయి కదా, ప్రభుత్వ రంగ సంస్థలు, తర్వాత 2-3 పెద్ద ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి. సో వాటికి వేరే విధాలైనటువంటి ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తే వాళ్ళు కూడా ధర ఒక రేటుకి, అంటే భారత్ లో అమ్మేప్పుడు తక్కువ రేటుకి అమ్మే విధంగా ఏర్పాట్లు చేసుకోవచ్చండి. కాకపోతే ఒక ఛాలెంజ్ ఏమొస్తుందంటే ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోతుందండి. ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోయి మనకి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనం చూసినట్టయితే మన బడ్జెట్ కనుక మొన్న ప్రజెంట్ చేసిన బడ్జెట్ చేసినప్పుడు చాలా మంది అనుకున్నాం, ఇంత కన్జర్వేటివ్ గా చేస్తున్నారేంటి, మనకి ఆల్రెడీ చాలా ఎకనామిక్ గ్రోత్ అది ఉంటున్న తరుణంలో కొద్దిగా ఎక్స్పెండిచర్ చేస్తే బాగుండు ప్రభుత్వం అన్నది క్రిటిసిజం వచ్చిందండి. కానీ ఈ రోజు చూస్తున్నాం మనం, ఈ గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల మనం కనుక మన ఎకనామిక్ సర్వే చూసినట్టయితే ప్రపంచం గ్లోబల్ అన్సర్టనిటీలోంచి వెళ్తోంది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరిగిందండి. సో కాబట్టి మనకి ఫిజికల్ స్పేస్, అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టే స్పేస్ కొద్దిగా ఉంది ఇంకా. ఎందుకంటే అనాలోచితంగా ముందే ప్రభుత్వం పెద్ద పెద్ద ఖర్చులు పెట్టే ప్రయత్నం చేయలేదు, అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్. సో దాంతో అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువైతే కనుక కొద్దిగా ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయండి. బట్ పెట్రోల్ విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా ఆయిల్ విషయంలో ముఖ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది, ఎందుకంటే అది పూర్తి ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. సార్, ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం ప్రారంభంలో మాట్లాడినట్టుగా హర్ముజ్ జలసంధి మార్గం చైనాకు అత్యంత కీలకం. ఎందుకంటే ఇరాన్ బేస్ చేసుకొని ఎక్కువగా ఆయిల్ని చైనా ఆ మార్గం ద్వారా తెప్పించుకుంటుంది, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు చైనా హెచ్చరికల నేపథ్యంలో ఒకవేళ చైనా నౌకలను అమెరికా అడ్డుకుంటుందా, అడ్డుకుంటే చైనా ఎలా రెస్పాండ్ అవ్వచ్చు, ఖచ్చితంగా యుద్ధం యొక్క రీతి ఏమైనా మారుతుందా ఒకవేళ అదేమైనా జరిగితే?
అది చాలా ఇంట్రెస్టింగ్ సినారియో అండి. అందరూ అయితే చూస్తున్నాము. ఎందుకంటే చైనీస్ షిప్స్ కనుక వస్తే ఒకవేళ లోపలికి వెళ్ళాలనుకున్నా, అక్కడ ఉన్నవి బయటికి రాకపోయినా ఒకవేళ లోపలికి వెళ్ళాలనుకుంటే కనుక ఏ పోర్ట్ కు వెళ్తుందో ఎలా నిర్ణయించడం జరుగుతుంది. ఓకే. ఒక చైనీస్ షిప్ వెళ్తుంది అనుకోండి, హీ హ్యాస్ టు డిక్లేర్. అక్కడి నుంచి వచ్చేవైతే కనుక తేలిక చెప్పటం, ఎందుకంటే పోర్ట్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని. దానిలో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. అంటే 24 hours శాటిలైట్ సర్వేలెన్స్ మీరు మెయింటైన్ చేయాలి. ఈ షిప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అని. ఒకవేళ ఆ షిప్ ఇరానియన్ పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చి మధ్యలో గల్ఫ్ వేరే కంట్రీస్ లో సౌదీ అరేబియా దగ్గర అక్కడో కాసేపు ఆగి వెళ్తే అప్పుడు ఏంటి పరిస్థితి? అది ఇరాన్ నుంచే స్టార్ట్ అయినట్టు చూస్తారా, లేదా గల్ఫ్ నుంచి స్టార్ట్ అయినట్టు చూస్తారా వేరే దేశాల నుంచి? ఒక చైనీస్ షిప్ ఇలాంటి ప్రక్రియ చేసింది అనుకోండి చాకచక్యంగా, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇలాంటివి కూడా ఉన్నాయండి. కాకపోతే దీనికి అనుసరిస్తూ షాడో ఫ్లీట్, అంటే చైనీస్, ఇరానియన్స్ ఇలాంటి ప్రక్రియలు చాలా చేస్తారని కేవలం ఇరాన్ పోర్ట్స్ మీదే కాదు, మిగతా పోర్ట్స్ మీద కూడా మేము సర్వైలెన్స్ చేస్తున్నాము అని చెప్పడం జరిగిందండి. బట్ నిజంగా పుష్ కమ్స్ టు షవ్, అంటే చివరి నిమిషంలో ఎలా నిర్ణయం జరుగుతుందన్నది ఫైనల్లీ అక్కడ ఉన్న కమాండర్స్ చేతిలోకి కూడా వెళ్ళిపోతుందండి ఒక్కొక్కసారి. అది అలా జరగకుండా ఉంటే బాగుండని ఆశిద్దాం. ఎందుకంటే మళ్ళీ చైనా, అమెరికా ఇవన్నీ కూడా తలబడితే ఆల్రెడీ ఉన్న గొడవలతో పాటు పెద్దదైతే గనక అంత మంచిది కాదండి. ఒకవేళ అంటే చైనా రంగంలో దిగితే మళ్ళీ మరో ప్రపంచ యుద్ధం అన్న వాతావరణం క్రియేట్ అవుద్దా? నా ఉద్దేశంలో చైనా అంత క్లియర్ గా వెంటనే యుద్ధంలోకి దూకదండి. ఒకవేళ ఒక షిప్ ని ఏమన్నా టార్గెట్ చేసిన పొరపాటున వేరే మార్గాల ద్వారా అమెరికా మీద ప్రెషర్ పెంచాలని చూస్తుంది. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ కూడా బాలేదు. సో కొద్దిగా చైనా ఆర్థిక వ్యవస్థలో కొద్దిగా స్ట్రెస్ ఉంది కాబట్టి, డొమెస్టిక్ కన్సంప్షన్ లేకపోవటం వల్ల వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చైనాకి ఈ రోజు మిగతా జలసంధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలాగోలా ఓపెన్ చేయాలి అని ఉంటుంది. ఎందుకంటే టైవాన్ దగ్గర మళ్ళీ పొరపాటున అమెరికన్స్ రెచ్చగొట్టి టైవాన్ ని ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయించారనుకోండి, అప్పుడు మళ్ళీ చైనాకి అదొక తలకాయ నొప్పి అవుతుంది. ఈ రోజు వరకు అయితే అమెరికన్స్ టైవాన్స్ ఏమీ రెచ్చగొట్టట్లేదు. ఒకవేళ అమెరికన్స్ కి వ్యతిరేకంగా చైనా వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్తే అప్పుడు అమెరికన్స్ కూడా రెస్పాండ్ అవుతారు. అప్పుడు ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. నా ఉద్దేశంలో చైనీస్ డిప్లొమాట్స్ కూడా, అంటే మనకి చైనా పాలసీస్ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చాలా సీజన్ డిప్లొమాట్స్ అండి, చాలా ఎస్టాబ్లిష్డ్ ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్. దూకుడుగా వెంటనే వ్యవహరించకపోవచ్చు. ముఖ్యంగా అమెరికాతో, చిన్న దేశాలతో ఎలా ఉంటారు, లేదా వాళ్ళకంటే తక్కువ పవర్ ఉన్నాయి అని అనుకుంటున్న దేశాలతో వాళ్ళు ఎలా ఉంటారు అన్నది వేరే విషయం. కానీ అమెరికా విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగానే వ్యవహరించే అవకాశం ఉందండి. రష్యాతో కూడా సంప్రదింపులు జరిపి ఎలా చేయాలి అని చూస్తారండి. చూద్దాం. అందుకే మీరు చూసినట్టయితే టైవాన్ యొక్క అపోజిషన్ లీడర్ ని బీజింగ్ ఇన్వైట్ చేసిందండి. అండ్ షీ జిన్పింగ్, టైవాన్ అపోజిషన్ లీడర్ కలిసి మొన్న బీజింగ్ లో ఫోటోలు దిగటం జరిగింది. అంటే చైనా కూడా ఒక సిగ్నల్ ఇస్తుందండి, దట్ టైవాన్ కి మీరేమి తొందరపాటు చర్యలు చేయకండి, ఎందుకంటే సిచ్యువేషన్ ఆల్రెడీ కాంప్లెక్స్ గా ఉంది, మనం చర్చించుకోవచ్చు అని ఇండైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి మల్టిపుల్ డైమెన్షన్స్ లోకి కాన్ఫ్లిక్ట్ వెళ్ళిపోతుంది ఒకవేళ చైనీస్ షిప్స్ కనుక ఆగకపోతే. ఓకే, అంటే ఇక్కడ రష్యా మధ్యవర్తిత్వం పైన చర్చలు జరుగుతున్నాయి కదా సార్. అంటే మరోసారి ఈ రెండోసారి చర్చలు కనుక జరిగితే రష్యా మధ్యవర్తిత్వం వహించవచ్చు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఫోన్లో మాట్లాడారని కొన్ని మనం వార్తలు చూసాం. కానీ ముందు నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కొంత చైనా పైన, కొంత రష్యా పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాయి. అలాగే టెక్నాలజీ, రాడార్ వ్యవస్థ ద్వారా మా షిప్పులు ఎప్పుడు వస్తున్నాయో, మా షిప్పులను ఎప్పుడు మేము ప్రయోగిస్తున్నాము ముందుగానే తెలిసిపోతుంది, ఆ రెండు దేశాలు హెల్ప్ చేస్తున్నాయని. ఈ వాతావరణం నేపథ్యంలో, అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో రష్యా మధ్యవర్తిత్వానికి వీళ్ళు ఒప్పుకుంటారా? అమెరికాలో రష్యా పట్ల ఇప్పుడు చూసినట్టయితే బ్రాడ్ గా రెండు వర్గాలు ఉన్నాయండి. ఒకటి, రష్యా అసలు మంచిదే కాదు, దాన్ని మనం ఎలాగోలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలాగోలా నియంత్రించాలి, అందుకే యుక్రెయిన్ నేటోలో చేర్చాలి అనే ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ లో వివిధ డిపార్ట్మెంట్స్ లో అట్లాంటి ఆలోచించే వాళ్ళు చాలా బలంగా ఉన్నారండి. సో అందుకనే మనం చూస్తున్నాం
ఈ రోజుకి ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చి రష్యా మనకి శత్రువు కాదు అని పలు విధాలుగా ఇండైరెక్ట్ గా ఆయన చాలాసార్లు చెప్పినా ఈ రోజుకి అమెరికా పెద్ద ఎత్తున యుక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తోంది రష్యా యుద్ధం జరుగుతూ ఉంటాయి. మరో పక్కన డొనాల్డ్ ట్రంప్ ఆయన చుట్టూ ఉన్న కొంతమంది అడ్వైజర్స్ వాళ్ళు ఎలా చూస్తున్నారంటే రష్యాని అసలు మనకు ముందు రోజుల్లో వచ్చే గొడవ ఏమిటి అంటే కనుక అది చైనాతో ఉంది, రష్యాతో కాదు. కాబట్టి మనం రష్యాకి సన్నిహితమై రష్యాకి చైనాని దూరం చేస్తే మనకి మంచిది అని ఆలోచించే గ్రూప్ ఉన్నారండి. ఉదాహరణకి మార్కో రూబియో ఇప్పుడు మనం అనుకున్నట్టు క్లియర్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి. ఫ్యూచర్ లో ఛాలెంజ్ చైనానే, సో కాబట్టి మనం రష్యాకి దగ్గరే రష్యాని చైనా నుంచి దూరం తీసుకెళ్లాలి అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ గ్రూప్ చెప్పేది ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం అందుకని ఎలాగోలా ఆపేస్తే మనం బెటర్, ఎందుకంటే తర్వాత మనకి చైనాతో రష్యాతో డీలింగ్స్ చేసుకోవాలి. అంతేకాదు రష్యా కూడా ఆఫర్ చేసిందండి ఈ అమెరికన్ లీడర్షిప్ కి, ట్రంప్ కి, వాళ్ళకి మీరు ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఖనిజ సంపత్తి కోసం వెతుక్కుంటున్నారు కదా, మా దేశంలో కూడా ఉన్నాయి, మీరు మాతో చేతులు కలిపితే మన ఇద్దరం కలిసి వాడుకోవచ్చు వాటిని. అంతేకాదు యుక్రెయిన్ లో కూడా ఉన్నాయి, అవి కూడా మన ఇద్దరం కలిసి పంచుకోవచ్చు అని రష్యన్స్ కూడా ఆఫర్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ రెండు వర్గాలు ఇంత తీవ్రమైనటువంటి పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి రష్యాని ఓపెన్ గా నెగోషియేషన్ కి మీడియేటర్ గా పిలవటం జరగదండి. అంటే ఇప్పుడు మొన్న ఇస్లామాబాద్ లో చూసాం కదా మనం, ఇటు పక్కన అమెరికన్స్, ఇటు పక్కన ఇరానియన్స్, మధ్యలో అదంతా వ్యవస్థ అంతా వెన్యూ అంతా సెట్ చేయటం అంతా పాకిస్తానీస్ చేశారు కదా. అలాంటి ప్రక్రియ రష్యా చేయకపోవచ్చు అండి. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ప్రెసిడెంట్ ప్యూటిన్ ని కొద్దిగా నమ్ముతారు కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇండైరెక్ట్ గా మెసేజింగ్ చేసుకోవచ్చు అండి. రష్యా ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్ మీద, లేదా ఇరాన్ చెప్తున్నది మీరు కొన్ని ఒప్పుకోవాలి అని రష్యన్ ప్రెసిడెంట్ ఇన్ఫార్మల్ ఛానల్స్, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా రష్యా కొద్దిగా అమెరికాని తో ఈ యుద్ధం ఆపటానికి ఇన్ఫార్మల్ గా చేయొచ్చేమో, కానీ అది చాలా చిన్న పాత్రే ఉంటుందండి, పెద్ద పాత్ర ఉండకపోవచ్చు. ఓకే, సంజయ్ పులిపాక్ గారు, ఇంకో రిపోర్ట్ మనం చూస్తున్నాం. అంటే ఈ పశ్చిమాసియాలో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో ఈ ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 3.4% పెరిగింది అంటున్నారు. ఫిబ్రవరిలో ఇది 3.21%గానే ఉంది. అలాగే ద్రవ్యోల్బణం పెరిగిన రాష్ట్రాల పరంగా చూసుకున్నా ఈ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదటి 1-2 స్థానాల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఇంపాక్ట్ ఏమైనా పడుతోందా? ఇంకా ధరాఘాతం మరింతగా ఉండబోతుందా భవిష్యత్తులో? మరికొన్ని ధరలు పెరగబోతున్న యుద్ధం వల్ల? అంటే ఈ యుద్ధం కనుక ఒకవేళ మనం అనుకుంటున్నట్టు థర్స్డే కానీ ఫ్రైడే కానీ అమెరికన్స్ కూర్చుని చర్చించి మళ్ళీ ఏమన్నా తగ్గిస్తే మనకి ఇబ్బంది. ఇప్పుడు వస్తున్నది ఏంటంటే చాలా వరకు భయంతో చాలా మంది పెట్రోల్ అవి కొనుక్కుని, మనం చూసాం కదా 15 రోజులు 20 రోజుల క్రితం పెద్ద ఎత్తున క్యూస్ కట్టి పెట్రోల్ ఉండదు ఇంకా మనకి అన్న భయంతో చేయటం వల్ల కొంత షార్టేజ్ ముఖ్యంగా మహానగరాల్లో వచ్చింది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో అంత రాలేదండి. సో అటువంటి భయం కనుక తగ్గితే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏదైతే అన్నెసరీగా ఎక్కువ కొనుక్కుని స్టోరేజ్ చేసుకుని మన పెట్రోల్ ట్యాంక్స్ లో నింపుకోవటం ప్రయత్నం జరిగితే కనుక అది ఫ్యూయల్ ప్రైసెస్ ఫ్లక్చువేషన్ అది తగ్గుతుందండి. తర్వాత అన్నెసరీగా మిగతా ఫియర్స్ అవి కూడా తగ్గుతాయి. కాకపోతే మనం ఇందాక అనుకున్నట్టు యుద్ధం కనుక మరి దారుణంగా అన్ని దేశాలని ఎన్గల్ఫ్ చేస్తే అప్పుడు కొద్దిగా ఛాలెంజ్ వస్తుందండి. తర్వాత ఇంకో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి ఈ ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా మనం తెచ్చుకుంటున్న ఆయిల్ తో తయారు చేసేవి కదా, అవి లోటు వస్తుందా అన్న భయం ఉండటం వల్ల కొద్దిగా అందులో కూడా మళ్ళీ ధరలు పెరగటం అవి జరుగుతాయండి. కాకపోతే మనం చూసాం యుక్రెయిన్ యుద్ధం అప్పుడు ప్రభుత్వం, మన అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర చర్యలు తీసుకుని ఫర్టిలైజర్ ప్రైస్ పెరగకుండా చూడటం జరిగింది. ముఖ్యంగా ఫర్టిలైజర్ ప్రైజెస్ ఇవి కనుక చూసినట్టయితే వాటిలో డొమెస్టిక్ కెపాసిటీ మనకి చాలానే ఉందండి. వాటిని మనం బిల్డప్ చేసుకోవచ్చు, చాలా తేలిగ్గా తొందరగానే చేయొచ్చు. వాటికి కావాల్సిన రా మెటీరియల్స్ అనేది అదే ఆయిల్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా గవర్నమెంట్ ఆల్రెడీ చర్యలు తీసుకుంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు. అన్లైక్ ఎల్ఎన్జి, ఎల్పిజి ఇలాంటివి కాకుండా చూసినట్టయితే ఫర్టిలైజర్ విషయంలో మనకి డొమెస్టిక్ కెపాసిటీస్ బాగానే ఉన్నాయండి. ఒకవేళ అందులో అనుమానం వచ్చినా చాలా దేశాలు, వేరే దేశాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొనుక్కుని తెచ్చి కొద్దిగా సబ్సిడీ ఇచ్చి ఇక్కడ సర్క్యులేట్ కూడా చేయడం జరుగుతుందండి. ఎనీవే ఇంకా వానాకాలం కొద్ది దూరంగా ఉంది, పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ఇప్పుడు జరగకపోవచ్చు కాబట్టి మరీ ఇబ్బంది ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సంజయ్ పులిపాక్ గారు. మనం చూస్తున్నాం అటు
ఇరాన్ అమెరికా మధ్య ఈ యుద్ధ విరమణకు సంబంధించిన గడువు ఈ వారంలో ముగియబోతున్న నేపథ్యంలో నిజంగా ఈ 2-3 రోజుల్లో చర్చలు కూర్చుంటారా? దానికి కేంద్రంగా మొన్న చర్చ జరిగిన ఇస్లామాబాద్ ఉండబోతుందా, జెనీవా ఉండబోతుందా? రష్యా మధ్యవర్తిత్వానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో రష్యా మధ్యవర్తిత్వాన్ని వీళ్ళు కోరుకుంటారా? ఏం జరగబోతుందనేది మొదటి ప్రశ్న. రెండోది, ఈ హర్మూజ్ జలసంధి దగ్గర అమెరికా కొత్తగా ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో చైనా ప్రధానంగా ఇరాన్ ఆయిల్ పైన ఆధారపడుతోంది. చైనాకు ఆయిల్ వెళ్ళాలంటే హర్మూజ్ జలసంధి అంటే హర్మూజ్ స్ట్రైట్ నుంచే రావాలి. కాబట్టి నిజంగా అమెరికా నేను పెట్టిన నిబంధనలు బేస్ చేసుకొని చైనా షిప్పులను అడ్డుకుంటుందా? ఒకవేళ అదే జరిగితే చైనా ఎలా రెస్పాండ్ అవ్వచ్చు అన్నది ప్రపంచం ఎదురు చూస్తున్న రెండో కీలకమైన అంశం. మూడోది, హర్మూజ్ జలసంధి దగ్గర మీరు ఇష్టారీతిని వ్యవహరిస్తే గల్ఫ్ దేశాల్లో ఉన్న పోర్టులపై దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మరి అమెరికా ఎలా ఉండబోతోంది హర్మూజ్ జలసంధి విషయంలో? అక్కడ అమెరికా నిన్న అన్నట్టుగా ట్రంప్ ప్రకటనకు అనుసరించి ఒకవేళ ఏదైనా కొంత గందరగోళ పరిస్థితికి ఏర్పరచడానికి ప్రయత్నిస్తే అప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్న పోర్టులపైన ఇరాన్ దాడికి ఉపక్రమిస్తే పరిస్థితి ఏంటి అన్నది మూడో కీలక పాయింట్ కనిపిస్తోంది. నాలుగోది, ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాల ఒత్తిడి కూడా అమెరికా పనిచేస్తోంది. హర్మూజ్ జలసంధి దగ్గర గందరగోళ వాతావరణం, భయానక వాతావరణం దయచేసి క్రియేట్ చేయొద్దు. ఒకవేళ మీరు క్రియేట్ చేసి ఇరాన్ అన్నంత పని చేస్తే ఇక్కడ పోర్టులు డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుందన్న అంశాన్ని అటు గల్ఫ్ దేశాలు ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒకవేళ ఈ పరిస్థితులు మనం అనుకున్నట్టుగా కాకుండా వరస్ట్గా మారితే మాత్రం ఖచ్చితంగా అంతర్జాతీయంగా పెట్రోల్ ఉత్పత్తులు అలాగే ముడి చమురు ధర, బ్యారెల్ ధర భారీగా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఒకవైపు వస్తున్నాయి. కాబట్టి అదే జరిగితే భారత్లో కూడా పెట్రోల్ ధరలు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే అటు గ్యాసు, సిఎన్జి కొంత కొరత ఏర్పడే ఛాన్సెస్ కూడా ఉందన్నది కొందరు చెబుతున్నమాట. అయితే ఇప్పటికే ఆల్టర్నేటివ్స్ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది కాబట్టి ఆ సమస్య ఉండకపోవచ్చు అంటున్నారు. కానీ ఏమైనా జరగచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా పరిస్థితి ఉండదు కాబట్టి ఏమైనా జరగచ్చు. మొత్తానికి యుద్ధం సంబంధించి మరోసారి చర్చలు జరిగి కొంత సెటిల్ అవ్వాలని కోరుకుందాం. లేదంటే ఇప్పటికే ఇంపాక్ట్ చూస్తున్నాం కాబట్టి ఇంపాక్ట్ భవిష్యత్తులో మరింత ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది 10 టీవీ స్పెషల్ డిబేట్.